ఏదైనా ఎన్నికలప్పుడే చూసుకోవాలి. డిమాండ్లైనా లేదంటే పాత పంచాయతీలైనా ఇప్పుడైతేనే కరెక్ట్గా సొల్యూషన్ దొరుకుతుంది. బొజ్జగింపులు, తాయిలాలు, పదవుల హామీలు దక్కించుకునేందుకు కరెక్ట్ టైం. అందులోనూ అధికార పార్టీలో అయితే అడిగిందే తడవు, కోరిక నెరవేరిపోతుంది. ఇదంతా అసంతృప్తులకు బాగానే ఉన్నప్పటికీ కారు పార్టీలో మాత్రం కలకలం రేపుతోంది. అన్ని నియోజకవర్గాల్లోనూ రకరకాల సమస్యలు తలనొప్పిగా మారుతున్నాయి. పటాన్చెరు నియోజకవర్గంలోనూ ఒకరిని మించి ఒకరు అన్నట్లుగా విమర్శలు ప్రతి విమర్శలకు దిగుతున్నారు. తనకు టికెట్ కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన నీలం మధు ముదిరాజ్ బీఫామ్ల కేటాయింపు వరకు డెడ్ లైన్ విధించారు. గూడెం మహిపాల్ రెడ్డికి బీఫామ్ అందడంతో నీలం మధు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ పరిణామాలన్నింటినీ తన సిట్టింగ్ సీటుకు ఎసరు తెచ్చేలా ఉన్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గుండె పట్టుకుంటున్నారట. పటాన్చెరు పరిధిలో పీక్స్ కి చేరిన గులాబీ గ్రూప్ 1 మహిపాల్ రెడ్డికి బీఫామ్ ఇవ్వటంతో బగ్గుమన్న అసంతృప్తి. గులాబీ పార్టీకి రాజీనామా చేసిన నీలం మధు ముదిరాజ్. అమీన్పూర్ పురపాలకలో కారుకి కొత్త తలనొప్పులు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో అసంతృప్త జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇప్పటికే టికెట్ ఆశించి భంగపడిన నీలం మధు ముదిరాజ్ హైకమాండ్ కు జారీ చేసిన అల్టిమేటం గడువు ముగిసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి బీఫామ్ ఇవ్వటంతో నీలం మధు పార్టీకి రాజీనామా చేశారు. బీఫామ్ ఇచ్చిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తానన్న నీలం మధు చెప్పినట్లే కారు పార్టీని వీడారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ఈ మేరకు గడప గడపకు వెళ్తూ పార్టీలో జరిగిన అన్యాయాన్ని వివరిస్తానని స్పష్టం చేశారు. ముదిరాజ్లను గులాబీ పార్టీ విస్మరిస్తోందని మండిపడ్డారు. అయితే ఈ వ్యవహారం కాస్త ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి తలనొప్పిగా మారింది. బుజ్జగించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. నియోజకవర్గంలో ముదిరాజ్ సామాజిక వర్గంతో పాటు బీసీ ఓటర్లు ఎలా రెస్పాండ్ అవుతారో అని పార్టీ హైకమాండ్ కూడా ఆందోళనగా ఉంది. ఎలాగైనా లోకల్ లీడర్స్ ను కంట్రోల్ చేసుకోవాలని సిట్టింగ్లకు సూచనలు చేస్తోంది. ఫలితాల్లో మాత్రం ఎలాంటి తేడా రాకుండా చూసుకోవాలని గట్టిగానే మందలిస్తోంది. అవసరమైతే 4 మెట్లు కాదు 40 మెట్లైనా దిగాలని స్పష్టం చేస్తోంది గులాబీ అధిష్టానం. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో అధికార పార్టీకి మరో కొత్త చిక్కు వచ్చిపడింది. పాలకవర్గంలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. అధికార పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డికి వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ మధ్య కోల్డ్ వార్ పీక్స్ కి చేరింది. చైర్మన్ పైన యుద్ధానికి సిద్ధమంటూ వైస్ చైర్మన్ నరసింహగౌడ్ ప్రకటించారు. ఇద్దరూ తగ్గేదే లేదంటూ డి అంటే డి అనే రీతిలో నేరుగా విమర్శలు చేసుకోవడం పటాన్చెరు పరిధిలో హాట్ టాపిక్ గా మారింది. అయితే దాదాపు 4 ఏళ్ల క్రితం మున్సిపల్ కార్యవర్గం ఏర్పడిన నాటి నుంచే ఇద్దరి మధ్య అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఎన్నికల వేళ దాన్ని మరింత పీక్స్ కి తీసుకువెళ్లారు ఇద్దరు నేతలు. అయితే ఈ తతంగమంతా ఎక్కడికి దారితీస్తుందో అని క్యాడర్ అయోమయంలో పడుతున్నారట. తాము ఎవరి వైపు నిలవాలి, ఎవరి డైరెక్షన్లో ఫాలో అవ్వాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారట. మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి ఒంటెద్దు పోకడలతో ప్రోటోకాల్ పాటించకుండా ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారట. సొంత నిర్ణయాలు తీసుకోవటంపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ కౌన్సిల్ సభ్యులు వైస్ చైర్మన్ ముందు గోడు వెళ్లబోసుకుంటున్నారట. ఆత్మాభిమానం దెబ్బతీస్తే సహించేదే లేదని వైస్ చైర్మన్ బాహాటంగానే మీడియా ఎదుట హెచ్చరించటం అమీన్పూర్ బీఆర్ఎస్ లో ప్రకంపనలు రేపింది. చైర్మన్ ఏకపక్ష ధోరణితో 4 ఏళ్లుగా నలిగిపోతున్నామని, ఇక సహించేదే లేదని కౌన్సిలర్లు అసమ్మతి రాగం ఎత్తుకున్నారు. ఎమ్మెల్యే చేపడుతున్న అధికారిక కార్యక్రమాలు, శంకుస్థాపనల్లో వైస్ చైర్మన్ ఎక్కడా కనిపించకపోవటం ఈ ఆరోపణలకు బలం చేకూర్చేదిగా ఉందని స్థానికంగా టాక్ నడుస్తోంది. 2018 ఆగస్టులో అమీన్పూర్ మున్సిపాలిటీ పాలకవర్గం కొలువుదీరింది. 24 వార్డులు ఉండగా బీఆర్ఎస్ సభ్యులు 13 మంది, కాంగ్రెస్ నుంచి 7గురికి, బీజేపీకి 4 కౌన్సిలర్లు ఉన్నారు. చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్ ఇరువురు బీఆర్ఎస్ కి చెందిన వారే. ఇద్దరికీ ముందు నుంచే పడటం లేదు. అసంతృప్తి ఎక్కడా బయట పడనీయకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. చైర్మన్ తీరుపైన గుర్రుగా ఉన్న వైస్ చైర్మన్ వర్గం
అసెంబ్లీ ఎన్నికల టైం చూసుకొని బగ్గుమంటున్నారు. ఇటీవల నిర్వహించిన హరితహారం మొక్కల పంపిణీ కార్యక్రమం మరింత నిప్పురాజేసింది. చినికి గాలివానలాగా మారటమే కాకుండా చివరికి వాయుగుండమైంది. చైర్మన్ పాండురంగారెడ్డి సొంత నిర్ణయాలతో ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నారని వైస్ చైర్మన్ నరసింహగౌడ్ వాపోతున్నారు. ఇక వైస్ చైర్మన్ ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డు పరిధిలోనే ఎవరికి వారు విడివిడిగా కార్యక్రమాలు చేపట్టారు. తనకు ఎలాంటి సమాచారం లేకుండానే చైర్మన్ పాండురంగారెడ్డి తన వార్డులో పర్యటించడంపైన బగ్గుమన్నారు. ఓటేసి గెలిపించిన ప్రజల ముందు నవ్వుల పాలు కావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. చైర్మన్ పాండురంగారెడ్డి ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, నలుగురు కౌన్సిలర్లతో సఖ్యతగా ఉంటూ మిగతా వారిని విస్మరించడంపైన మిగతా వాళ్లు ఆగ్రహంగా ఉన్నారట. ఈ సమస్యను ఎమ్మెల్యే వీలైనంత త్వరగా పరిష్కరించాలని క్యాడర్ కోరుకుంటోంది. లేదంటే నియోజకవర్గంలో గులాబీ పార్టీకి డ్యామేజ్ తప్పదని వాపోతున్నారట. ఇక మరోవైపు ఇద్దరు నేతలు కూడా ఏదో ఒకటి తేల్చాలని అంటున్నారట. లేదంటే తమ దారి తాము చూసుకోవాల్సి వస్తుందని సన్నిహితుల వద్ద మనసులో ఆవేదనను బయటపెడుతున్నారట. చూడాలి మరి. పోలింగ్ లోపే ఈ సమస్యలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పరిష్కరిస్తారా, లేదంటే చైర్మన్ ను ప్రయారిటీగా భావించి వైస్ చైర్మన్ వర్గాన్ని వదులుకుంటారా అనే ఉత్కంఠ నెలకొని ఉంది. ఇది ఇవాల్టి తెలంగాణ యుద్ధం. మరిన్ని ఆసక్తికరమైన హాట్ పొలిటికల్ వార్తలతో రేపటి తెలంగాణ యుద్ధంలో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.